పూరా లోకల్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి ఇవాళ వచ్చారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత, అంటే 2 సంవత్సరాలు అధికారంలో లేదు బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి రావడం జరిగింది. గతంలో 2 సార్లు అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. ఒకసారి శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో అప్పుడు వచ్చారు కేసీఆర్. మళ్ళీ ఇవాళ చాలా రోజుల తర్వాత ఇవాళ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ రావడం జరిగింది. కానీ కేవలం 3 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. జాతీయ గీతాలాపన తర్వాత కేసీఆర్ బయటకు వెళ్ళారు. తర్వాత స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన కేసీఆర్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆరోగ్యంపై ఆరా తీసినట్టు, కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసినట్టయితే తెలుస్తుంది. ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అడిగినట్టయితే తెలుస్తుంది. కేవలం 3 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఇవాళ కేసీఆర్ ఉన్నారు. ఇక సంతకం ఏదైతే రిజిస్టర్లో సంతకం పెట్టడానికి అసెంబ్లీ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంట్లో హాజరు రిజిస్టర్లో సంతకం పెట్టడానికి కేసీఆర్ వచ్చారని కాంగ్రెస్ నేతలు మరికొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కేసీఆర్ అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రావడం, శీతాకాల సమావేశాలకు రావడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వాడివేడి చర్చలు కొనసాగుతాయి అనుకున్నారు. కానీ కేసీఆర్ 3 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయారు. ఇక మరి సభ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటగా ఇవాళ బిల్లుకు సంబంధించి పత్రాలు ఏవైతే సభలో ప్రవేశపెట్టనున్నారో అన్నిటికంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న జిహెచ్ఎంసీ ఏవైతే ఉన్నాయో అవి జిహెచ్ఎంసీ లిమిటేషన్లో అయితే కలపడం జరిగింది. 150 ఉన్న వార్డులు ఇప్పుడు దాదాపు 300 వార్డులుగా అయితే కానున్నాయి. దానికి సంబంధించి పత్రాలను అసెంబ్లీలో పెట్టడం జరుగుతుంది. ఇక దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2 పిల్లలు ఉన్న నిబంధన కూడా ఎత్తివేసిన దానికి సంబంధించి కూడా పత్రాలను ప్రవేశపెట్టనున్నారు. ఇక జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ సవరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో దానికి సంబంధించిన పత్రాలను కూడా ప్రవేశపెట్టనున్నారు అసెంబ్లీలో. ఇక ఏదేమైనా కేసీఆర్ వచ్చారు. ఇవాళ కేసీఆర్ మధ్య అలాగే రేవంత్ మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా కానీ కేసీఆర్ 3 నిమిషాలే ఉండి వెళ్ళిపోవడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. చూద్దాం మరి అసెంబ్లీ ఇప్పుడు ఏ టైం వరకు వాయిదా పడుతుంది. మళ్ళీ 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి, 31వ తారీఖు ఆంగ్ల సంవత్సర దినోత్సవం చివరి రోజు. ఇక 2020కి సంబంధించి మొదటి రోజు 1వ తారీఖు కాబట్టి 2వ తారీఖు వరకు సభ వాయిదా పడుతుంది. 2వ తారీఖు లేదా 3వ తారీఖు తిరిగి అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.